హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీరు చూస్తున్నది విజయకేతనం. ఇప్పుడు మనం వెజిటేబుల్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. వెజిటేబుల్ బిర్యానీ అంటేనే వెజిటేబుల్స్ కావాలని మీ అందరికీ తెలుసు. అవి మీకు నచ్చినవి, మీకు అందుబాటులో ఉన్నవి, మీరు బాగా ఇష్టంగా తినేవి ఏ ఉంటే అవి మీకు నచ్చినవి తీసుకోవచ్చు. ఇలానే ఇవే ఉండాలి అని ఏమి ఉండదండి. ఆనియన్స్, బఠానీ, బీన్స్, క్యాప్సికమ్, పచ్చిమిర్చి, క్యారెట్, టమాటో, బంగాళదుంప ఇవి నా దగ్గర ఉన్నాయి, నేను తీసుకున్నా. ఇది పొడవుగా కట్ చేసుకుని ఇవన్నీ ఒక ప్లేట్లో పెట్టుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మసాలా దినుసులు కావాలి. పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా పేస్ట్, కసూరి మేతి, కొత్తిమీర, బిర్యానీ మసాలా పౌడర్, పెరుగు. ఇప్పుడు మసాలా దినుసులు: జీడిపప్పు, లవంగాలు, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, జాజికాయ, లవంగాలు, దాల్చిన చెక్క. ఇవి మసాలా సామాన్లు. ఒక గ్లాస్ బియ్యం తీసుకొని ఒక అరగంట ముందు కడుక్కొని పక్కన ఉంచండి. స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టుకుని నెయ్యి, నేను నిన్నే కాసాను ఫ్రెష్గా, చూసారు ఎంత బాగుందో. 2 గరిటెలేమో ఆయిల్ వేసుకోండి, ఒక స్పూన్ ఏమో నెయ్యి వేసుకోండి. వెలిగిన తర్వాత జీడిపప్పు వేసుకుని వేయించుకొని పలావ్ ఆకు, ఇప్పుడు మనం తీసుకున్న మసాలా దినుసులు ఒక్కొక్కటిగా వేయించుకొని ఒకసారి మధ్యలో కలుపుకొని, అలాగే వెజిటేబుల్స్ కూడా ఒక్కొక్కటి వేయించుకోవాలండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇప్పుడు పచ్చిమిర్చి, క్యాప్సికమ్, టమాటో, ఆనియన్స్, క్యారెట్, బఠానీ, బీన్స్, ఇంకా కాలీఫ్లవరు, మష్రూమ్స్, పన్నీరు, ఇంకా అవన్నీ వేసుకోవచ్చండి. కొంచెం మగ్గిన తర్వాత ఇలా అవుతుంది. కలర్ చేంజ్ అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. పసుపు, ఉప్పు, కొంచెం కారం, ఎంతో అక్కర్లేదండి కారం. ఇవి కూడా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొత్తిమీర, ఇంకా పుదీనా ఇవన్నీ ఉంటాయి కదండి. మసాలా ముద్ద కూడా వేగిన తర్వాత పెరుగు వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, కసూరి మేతి ఇవన్నీ వేయించుకొని బాగా కలిసేలాగా షాహీ బిర్యానీ మసాలా అండి, ఇది షాహీ బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి. అన్నీ కలుపుకొని మూత పెట్టుకుని 2 నిమిషాలు వేగిన తర్వాత ఒక గ్లాసుకి 2 గ్లాసుల చొప్పున వాటర్ వేసుకోవాలి. అంతే. బాగా మరిగిన తర్వాత మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న బియ్యం ఇందులో వేసుకోవాలి. వేయించుకున్న తర్వాత కలుపుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఒక 15 మినిట్స్లో ఉడికిపోతుందండి. ఉడికిన తర్వాత ఇలా అవుతుంది. కావాలితే నెయ్యి, మసాలా పొడి కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు అంతే. హాట్ బాక్స్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకొని తినేయడమే. ఇప్పుడు ఉల్లి చట్నీ చేసుకోవాలి కదండి. దీంట్లో కాంబినేషన్ ఉల్లి చట్నీ చేసుకుందాం. దీనికి ఏం కావాలి? క్యారెట్, కొత్తిమీర, ఆనియన్స్, పెరుగు, సాల్ట్. ఒక్కొక్కటి పెరుగులో వేసుకొని ఆనియన్స్, సాల్ట్, కొత్తిమీర, క్యారెట్ వేసుకొని బాగా కలిసే వరకు కలుపుకోవాలండి. కలుపుకొని ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే. వేడిగా వెజ్ బిర్యానీ పెట్టుకొని తినేయడమే. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను.